రాజకీయాలు అనేటటువంటిది ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది ఎవరు ఊహించలేరు. అదే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని వెంటాడుతున్న సమస్య. మహారాష్ట్రలో సొంతగా ఎదగాలనుకుంది, కానీ అక్కడ సొంతగా వర్కౌట్ కావట్లేదు. కూటమిలో వచ్చేటప్పటికి డామినేషన్ తనది ఉండాలనుకుంటుంది. అక్కడ కూటమిలో తమ డామినేషన్ కావాలనుకుంటుంటారు. లైక్ నితీష్ కుమార్ బీహార్లో తక్కువ సీట్లు వచ్చినా ఎక్కువ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రాబ్లం లేదు, తెలుగుదేశంకి నాయకత్వం ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళు హయ్యెస్ట్. ఇక్కడ 10% కూడా భారతీయ జనతా పార్టీకి లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ మహారాష్ట్రలో అట్లా కాదు, హయ్యెస్ట్ ఉన్నది భారతీయ జనతా పార్టీని కాకుండా క్రిందటిసారి షిండే, క్రిందటిసారి ఉద్ధవ్ థాకరే, ఈ దఫా షిండే. ఈ సమస్యకి పరిష్కారంగా శాశ్వతంగా ఒక మరాఠీ వ్యక్తిని తీసుకురావాలి అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆలోచన. కానీ ఆ మరాఠీ వ్యక్తిని ఇప్పటికిప్పుడు తయారు చేసి పైకి తీసుకువెళ్ళడం సాధ్యమా అన్నటువంటిది కూడా $1 మిలియన్ ప్రశ్న. ఒక గడ్కరీ, ఫడ్నవీస్ లాంటి వాళ్ళని మరాఠా మూలంగా చూడట్లేదు అక్కడ. అంటే మరాఠీ లైక్ ఇది షిండే లాగానో, లేకపోతే కనుక బాలాసాహెబ్ థాకరే లాగానో, శరద్ పవార్ లాగానో చూడట్లేదు. అలాగని భారతీయ జనతా పార్టీని గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ 2 సెంటిమెంట్లు యాడ్ చేయాలి. ఒకటి, భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నటువంటి సెంటిమెంట్ని వాడాలి. రెండవది, మరాఠా అన్నటువంటి ఫీలింగ్ని సెటరైజ్ చేయాలి. అది ఎలా అన్నదే ఇప్పుడు ప్రస్తుతం మీమాంస.